హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే కుబేర మూవీ అయితే చూసొచ్చా భయ్య. సినిమా గురించి చెప్పాలంటే అసలు నెక్స్ట్ లెవెల్ భయ్య. అంతే, సినిమా లిటరల్లీ 3 అవర్స్ ఎబోనే ఉంది, కానీ 3 అవర్స్ కూడా ఇట్లే అయిపోయింది అనిపిస్తుంది. అసలు ఏమన్నా సినిమానా, టాప్ నాచ్ అంతే. ఒక్కలని కాదు భయ్య, ధనుష్, రష్మిక, నాగార్జున, ఆ విలన్ క్యారెక్టర్ చేసిన అతను కూడా, డిఎస్పి మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ హైలైట్. ఎస్పెషల్లీ చెప్పుకోవాలి మనం, అసలు న్యాచురల్గా యాక్టింగ్ చేయాలంటే ధనుష్ తర్వాతనే భయ. అసలు అంత న్యాచురల్ అంటే అంత న్యాచురల్. అసలు అది సినిమా చూస్తున్న ఫీలింగే లేదు మనకు. అసలు జస్ట్ న్యాచురల్గా బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ యాస్టీస్గా అంతే దింపారు. అసలు శేఖర్ కమ్ములకి యాడ్సప్. అసలు ఇట్లా ఎట్లా తీస్తారు సినిమా అనేసి. శేఖర్ కమ్ముల సినిమాలు మన ప్రీవియస్ సినిమాలు చూసుకున్నా కానీ రియల్ లొకేషన్స్లో తీస్తారు, కొంచెం న్యాచురల్గా ఉంటాయి. కానీ ఇంత న్యాచురల్ మరి అసలు ఆ సీన్స్కి ధనుష్ ఎట్లా ఒప్పుకున్నాడో, ఎట్లా చేశాడో కానీ వాళ్ళు పడ్డ కష్టం మనకి తెర మీద కనిపిస్తుంది ఈజీగా. ఆ రియల్ లొకేషన్స్లో ఆ గెటప్లో అసలు చెత్త కుప్పలు ఉంటుంది. ఆ చెత్త కుప్పలు చూస్తే మనకే అసలు ఎలా చేశారా వీళ్ళు అన్నట్టు అనిపిస్తుంది. రష్మిక కూడా అసలు వాంబో, ఏం చెప్పలేం భయ్య సినిమా గురించి. ఇట్లా ఇలా ఎలా నడుస్తారా భయ్య అనేసి. అసలు ధనుష్, ఈ సినిమా నుంచి ధనుష్ మాత్రం ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు భయ్య. యాక్టింగ్ మాత్రం నో డౌట్ ఇందులో మాత్రం. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్లు ఇవన్నీ చూసేసరికి నాగార్జున గారి క్యారెక్టర్, ధనుష్ క్యారెక్టర్ ఈక్వల్గా ఉంటాయి. అట్టాక్ నాగార్జున అంత ఈజీగా ఒప్పుకోడు క్యారెక్టర్ కాబట్టి ఇంకొంచెం డామినేట్ చేసేట్టు ఉంటుందేమో అనుకున్నాను నేనైతే. ఈక్వల్గా ఉంటుంది, ఓవరాల్గా ధనుష్ హీరో ఉంటాడు, కాకపోతే నాగార్జున క్యారెక్టర్ కూడా ఈక్వల్గా ఉంటుంది అనుకున్నాం. కానీ లేదు, అయ్యో చింపేశాడు ధనుష్ మాత్రం. అందరినీ డామినేట్ చేసి పడేశాడు. రష్మిక కూడా అసలు ఎలాంటి క్యారెక్టర్లు షూట్ చేసుకుంటుందో అర్థం కావట్లే. కానీ రష్మిక వచ్చిన సెకండ్ హాఫ్ నుంచి వస్తుంది. రష్మిక వెయిట్ చేస్తూ ఉన్నా ఎప్పుడు వస్తాయి అనేది. సెకండ్ హాఫ్ నుంచి కూడా అసలు జీవించేసింది అంతే యాక్టింగ్లో. చాలా న్యాచురల్ చేసింది. ఈ అసలు శేఖర్ కమ్ముల గారు ఎలాంటి స్క్రీన్ ప్లే అండి బాబు, వాంబో. ఇట్లా అసలు ప్రతి సీన్ రియల్గా చూసినట్టు అనిపిస్తుంది, ఏదో సెట్ వేసినట్టు అనిపించింది. చాలా వరకు వాళ్ళు న్యాచురల్గా తీశారు, కొన్ని సెట్స్ వేశారని చెప్పారు ఇంటర్వ్యూలో కూడా. అసలు హ్యాట్స్ ఆఫ్ అండి, ఎవ్రీథింగ్. ధనుష్ కనబడ్డ కానించి సినిమా వెళ్తూనే ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఒక్కడే కొంచెం లెంతీ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కూడా అసలు ఇక వేరే లెవెల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డిఎస్పి మ్యూజిక్. మనం కంగో సినిమా మిగతా మ్యూజిక్ చూసుకుంటే లౌడ్గా అనిపించింది, అన్నెసెసరీ కొట్టింది ప్రతిసారి కంగో అనేసి నరవటం అవన్నీ చాలా బెటర్ అయ్యాడు. డిఎస్పి గురించి మనకు తెలిసిందే, పుష్ప ఏ రేంజ్లో ఇచ్చాడో. కాకపోతే కొన్ని అన్నెసెసరీ మ్యూజిక్ పడుతుంటావు అక్కడక్కడ, మనం అరవకుండా కానీ సౌడ్గా అరిచినట్టు వస్తుంటుంది. ఈ సినిమా మాత్రం ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాడు. బీజిఎం అయితే లిటరలీ సెకండ్ హాఫ్లో వచ్చే బీజిఎం అయితే ఒక్కొక్క సీన్కి గూజ్ బంప్స్ వస్తాయి గ్యాస్. అసలు డిఎస్పి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్. పోయిరా సాంగ్ కానీ, లాస్ట్లో వచ్చే సాంగ్ కానీ, నాది అన్న సాంగ్ కానీ, ఇంకా కొన్ని చోట్ల బీజిఎం కానీ అస్సలు టీం వర్క్ కనబడదు ఇందులో. ఒక్కలనేది కాదు, సినిమా చూస్తేనే అర్థమవుతుంది. మనం ఎంత చెప్పినా కానీ వేస్ట్ అయ్యా. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది ఏది కాకుండా ఈ సినిమా ఎవరైనా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, అందరితో చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. అసలు శేఖర్ కమ్ముల గారు ఎట్లా తీస్తారండి ఇలాంటి సినిమాలు. అసలు వెరీ గుడ్. 2 కూడా అంతే. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, పీక్స్. అసలు ఇంక దాని గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే మాత్రం అసలు చూడటమే వేస్ట్ అలాంటి వాళ్ళ వీడియోలు. ఒక్కటే ఒక మైనస్ సినిమాలో, 2 ఉన్నాయి. కొంచెం లెంతీగా ఉంది, క్లైమాక్స్ కొంచెం ఉంది. ఇక శేఖర్ కమ్ముల గారి క్లైమాక్స్ అంటే మనకు తెలుసు, మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ఏం జరుగుతుంది అనేది. బట్ అది చూపిస్తే కొంచెం మంచిగా అనిపించేటట్టు ఉంది. నాకు అనిపించింది అలా, అరే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు, కానీ అది కూడా చూపిస్తే బాగుండుగా అన్నట్టు అనిపించింది. అది తప్పితే ఇక ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం ట్రిమ్ చేసినట్టుంటే మంచిగా అనిపించేది. ఇక్కడ 3 అవర్స్ ఉంది సినిమా కాబట్టి కొంచెం బోర్ అన్న ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ హాఫ్లో. అదొప్పుడు కొంచెం ట్రిమ్ చేసి ఒక 240-245 అట్లా తీసుకొచ్చినట్టుంటే హైలైట్గా ఉంటున్నాయి. ఇంకా అదొక్కడు కొంచెం నాకు మైనస్ అనిపించింది. అది తప్పితే ఏం లేదు. ఇక జస్ట్ న్యాచురల్గా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. జస్ట్ రియల్ బయట ఎలా జరుగుతుందో అట్లా చూపించారు. ఏదో వీళ్ళు కావాల్సినట్టు పెట్టినట్టు అలాంటివి ఏమి ఉండవు సీన్స్. కొన్ని సీన్స్ అనిపిస్తాయి, కానీ మిగతా సీన్స్ అని జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి అంతే. అరే మనకి ఇక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది. చాలా సింపుల్ స్టోరీ, ఫస్ట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం, కానీ స్క్రీన్ ప్లే నడిపిన విధానం హైలైట్గా ఉంది. దానికి తోడు ధనుష్ యాక్టింగ్, రష్మిక యాక్టింగ్, నాగార్జున గారి యాక్టింగ్ కూడా బాగుంది. అఫ్ కోర్స్ మనకు తెలిసింది నాగ యాక్టింగ్.
ధనుష్ యాక్టింగ్ వేరే లెవెల్‌కి తీసుకెళ్తున్నది. ప్రతి స్క్రీన్, ప్రతి ఫ్రేమ్‌ని. ఇది గాయ్స్ ఓవరాల్‌గా ఈ సినిమా 'కుబేర' మూవీ గురించి చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అంతే. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.5 ఔట్ ఆఫ్ 5. జస్ట్ ఆ లెంత్‌కి, ఆ క్లైమాక్స్‌కి ఒక్కదానికే నేను కొంచెం 4.5 ఇస్తున్నా. మిగతాది ఏం లేదు గ్యాస్. చింపేశారు అంతే ఎవ్రీబడీ. ఇది గ్యాస్ 'కుబేర' మూవీ యొక్క రివ్యూ అండ్ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానెల్ అయితే సపోర్ట్ చేయండి గ్యాస్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.